వేగంగా, విశ్వసనీయంగా ప్రతి ముఖ్యమైన సమాచారాన్ని మీ ముందుకు తీసుకువస్తూ V24 మీ డిజిటల్ సమాచారం ప్రపంచం. 31/7/2026 ఈతూ హాస్పిటల్లో జరిగిన ఇష్యూ గురించి పుర్లేటి లక్ష్మీనాయుడు, షేక్ కరీముల్లా, తర్వాత దాసరి కార్తిక్, క్రాంతి కుమార్ అనే టీము, లక్ష్మీనాయుడు, క్రాంతి కుమార్ వీళ్ళంతా కలుసుకుని అతన్ని హాస్పిటల్కి పిలుచుకొని అతన్ని ఎందుకు పెట్టావని చెప్పి మెసేజ్లు అని చెప్పేసి అతని ఇష్టానుసారం బట్టలు ఇప్పి కొట్టడం వల్ల అతను ఆ దెబ్బలు తట్టుకోలేక వాళ్ళు పైనుంచి కిందికి దుంకి పరిగెత్తిపోతే మళ్ళీ కార్తీక్ సహాయంతో వాడిని తీసుకొని వచ్చి వాళ్ళ హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇచ్చుకోగా వాళ్ళకి అక్కడే చనిపోయినాడు. దానిపైన కేసు 3 టౌన్లో కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు చేసి ఈ అశోక్ కుమార్ చనిపోవడానికి వీళ్ళు కారణం అని చెప్పేసి వీరి మీద కేసు పెట్టి రిమాండ్ చేయడం అయింది. హాస్పిటల్లో ముందు ల్యాబ్ టెక్నీషియన్ లక్ష్మీనాయుడు పిల్లల్ని వాళ్ళని స్కూల్ పిలిచిపోవడము తీసుకురావడము చేసేవాడు. ఒక 2 years నుంచి పనిచేస్తుంది. అసెంబ్లీ కార్యక్రమాలంటే మనకి నోటీస్ రాలేదండి, వెరిఫై చేస్తున్నాం. అలాంటివి ఏమైనా ఉంటే కూడా దాని మీద కూడా యాక్షన్ తీసుకుంటాం. సీసీ ఫుటేజ్ ఉందండి, దుంకినప్పుడు ముందు సీసీ ఫుటేజ్ ఉంది. సీసీ ఫుటేజ్ ఆధారంగానే మనం ఇదంతా వర్కౌట్ చేయడం జరిగింది. మొత్తం సీసీ ఫుటేజ్ అన్ని కలెక్ట్ చేసినాం. టెక్నికల్ సైడ్ కానీ అన్ని ద్వారా చూసి ఇందులో మనం పక్క క్రిమినల్ ఐడెంటిఫై చేయడం జరిగింది. ట్రీట్మెంట్ ఈ దెబ్బల గాయాలకి అది పిఎం సర్టిఫికెట్లో వస్తుంది. పిఎం సర్టిఫికెట్లో వస్తుంది. ఆఫ్టర్ పిఎం సర్టిఫికెట్ వీఆర్ డిసైడ్. మనం పిఎం చేశారు కదా, పిఎంలో ఏం జరిగింది ఏమనేది బయటకు అది మనకు పిఎంలో వస్తుంది. పిఎంలో వచ్చిందంటే దాన్ని మనం దాని ప్రకారం యాక్షన్ లేదండి. ఎవరు చెప్పే దీని మీద పిఎం సర్టిఫికెట్ వస్తుంది, దాని మీద మళ్ళీ దానికి దీనికి ఉంటుంది. దర్యాప్తు ఆగిపోయింది, ఎక్కడ లేదు. ఇంకా ఒక కార్తీక్ని మేము అరెస్ట్ చేయాలా, వాళ్ళని కన్ఫెక్షన్ తీసుకోవాలి. 306, 342, 34 IPC 4 మా మొత్తం. కార్తీక్ అబ్స్కాండ్ లో ఉన్నాడు. వదంతులు ఏమొచ్చినా కూడా దీని దర్యాప్తు ఇంతటితో ఆగదు. ఇది ఈ అసెంబ్లీ కార్యక్రమాలు కానీ ఏం జరుగుతున్నా ఏమున్నా కూడా దాన్ని తేల్చి ఖచ్చితంగా ఓపెన్ చేస్తాం. మద్యం సేవించినారంతా కలిసి మద్యం అందరూ సేవించి జరిగింది. ఈ కార్తీక్ పైన ఉన్నాయి ఒకటండి, ఇది వాళ్ళు కొట్టడం గాయాలకు వాళ్ళు కొడుతుంటే వాళ్ళ చేతులను తప్పించుకోవాలనేసి అతను పైనుంచి కిందికి దుంకినాడు అనేది అక్కడ సీసీ ఫుటేజ్లో మనం పట్టి తెలుస్తుంది. మళ్ళీ అతను తీసుకురావడం, ట్రీట్మెంట్ చేయడం అనేది జరిగింది. ఆ ట్రీట్మెంట్ ఏం చేసినాడు అనేది కూడా పిఎంలో వస్తుంది. ఇప్పుడు 306 అనేది ఒక వ్యక్తిని భయపట్టించిన అతను ఇది చేస్తానన్నా కూడా 306 వస్తుంది. అది కూడా కన్వర్షన్ 12 years ఉంది. 12 ఏళ్ళు. ఒకవేళ పిఎం సర్టిఫికెట్లో ఇతరంతా వేరే ఉందనుకోండి, మళ్ళీ ఆల్టర్ అవుతుంది సెక్షన్. వేగంగా, విశ్వసనీయంగా ప్రతి ముఖ్యమైన సమాచారాన్ని మీ ముందుకు తీసుకువస్తూ V24 మీ డిజిటల్ సమాచారం ప్రపంచం.